ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జకర్యా గ్రంథాన్ని 13:1 వచనాన్ని చూసినప్పుడు ఆ వాక్యములో ఉన్న దేవుని యొక్క వాగ్దానము ఇశ్రాయేల్ వారి పక్షంగా ఏ విధంగా ఉంది ఇక్కడ మనకు తేట పడుతూ ఉంది. ప్రభు మనకు ధ్యానం చేయడానికి సహాయం చేయుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్య సత్యములో ఆదినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై పాపమును పరిహరించుట ప్రభువుకు ఇష్టమే. ఎవరి పాపము? మానవుల పాపము. అందులో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు వారి యొక్క పాపమును పరిహరించుట ప్రభువుకి ఇష్టమే. వారి అపవిత్రతను కూడా పరిహరించుటకు ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క కార్యము చేయుటకై ఆయనకు ఏమి కావలసి వచ్చింది? జీవజల ఊట కావలసి వచ్చింది. అందువలన ఆ ప్రభు జీవజల ఊట ఒకటి తీయ ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంత బాగుందో చూడండి. దావీదు సంతతి వారి కొరకు ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకే, పాపమును పరిహరించాలి, అపవిత్రతను కూడా పరిహరించాలి. అందువల్ల దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. హల్లెలూయా. ఇది జీవపు ఊట. ఈ ఊట జీవజలముల ఊటగా ఊరుతూ ఊరెడి బుగ్గగా ఉండి అక్కడ అనేకుల్ని జీవింప చేస్తూ ఉంది.